ప్రధాన శివమంత్రాలు. శివమంత్రం గురించి వివరణ. శివమంత్రాల రకాలు, వాటి అర్థం, శక్తి, జప నియమాలు మరియు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో వర్ణిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్, శంభో శంకర. శివుడు అనేది త్రిమూర్తులలో ఒకరు. విధ్వంసకార్యాన్ని నిర్వహించేవాడు. కాని అంతకన్నా గంభీరమైనది ఆయన పరమశాంతి, జ్ఞానం, త్యాగం మరియు కరుణ యొక్క పరమతత్వం. శివుని నామం జపించడం ద్వారా మనస్సు శుద్ధి, ఆత్మబోధ, శక్తి పొందగలుగుతుంది. ఇందుకు ఉపయోగించే శక్తిమంతమైన మంత్రాలు శివమంత్రాలు అని పిలువబడతాయి. ప్రధాన శివమంత్రాలు. పంచాక్షరి మంత్రం. ఓం నమఃశివాయ. ఈ మంత్రం శివునికి అంకితమైన అత్యంత ప్రాచీన శక్తివంతమైన మంత్రం. ఓం పరబ్రహ్మ స్వరూపం నమః. నమస్కారం, సమర్పణ భావం. శివాయ, శివునికి, శాంతి స్వరూపుడైన వాడికి భావం. ఓ పరబ్రహ్మ స్వరూపుడవైన శివా, నీకు నా నమస్సులు. ఇది పంచాక్షరి మంత్రమని పిలుస్తారు. అంటే 5 అక్షరాల మంత్రం. దీనిని రోజూ 108 సార్లు జపిస్తే మనస్సు శాంతిని, ఆత్మబలాన్ని పొందుతుంది. ఇది భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలలో శుద్ధినిస్తుంది. మహామృత్యుంజయ మంత్రం. అం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమీవ బంధనాన్ మృత్యోర్ముక్ష్య మా అమృతాత్. 3 కన్నులతో, సువాసనలతో సర్వసంపదను ఇచ్చే దేవుడైన శివుడిని ఆరాధిస్తున్నాము. మృత్యువు అనే బంధనాల నుంచి మావును కాపాడి అమృతాన్ని ప్రసాదించు. ఇది రుగ్మతల నివారణకు, భయాల తొలగింపుకు, దీర్ఘాయుష్కు అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా ఈ మంత్రాన్ని శివరాత్రి, శవసంస్కారంలో, అపాయ సమయంలో జపిస్తారు. ఓం శివోహం అంటే నేనే శివుడిని. ఇది ఆత్మబోధ మంత్రం. ఇది మనలో దివ్యత్వాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల భయం తొలగి విశ్వంలో ఒక్కటే తత్వం అన్న భావన అభివృద్ధి చెందుతుంది. శివమంత్ర జప నియమాలు. శుద్ధత. శరీరం, హృదయం, మనస్సు శుద్ధిగా ఉండాలి. ఒక స్థిరమైన సమయం, ఉదయం లేదా సాయంత్రం శుభ సమయం. రుద్రాక్షమాలతో జపం 108 సార్లు లేదా గణనలతో చేయవచ్చు. శ్రద్ధతో చేయాలి. యాంత్రికంగా కాక భక్తితో చేయాలి. శాంతియుతమైన ప్రదేశం. తక్కువ అల్లరితో ధ్యానానికి అనుకూలమైన స్థలం. శివమంత్ర ఫలితాలు. మనస్సుకు శాంతి, స్థిరత, భయం, మానసిక ఒత్తిడికి నివారణ, ఆరోగ్యానికి శుభప్రదం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చైతన్యం అభివృద్ధి. మంత్రజపం సమయంలో పాటించవలసిన సూచనలు. శివుని చిత్రమునకు లేదా శివలింగానికి ముందే చేయడం ఉత్తమం. దీపం వెలిగించి, కొబ్బరి, బిల్వదళాలు నివేదించి మంత్రాన్ని జపించండి. ఒక్కో అక్షరం మాధుర్యంగా, స్పష్టంగా ఉచ్చరించాలి. దైనందిన జీవితంలో కూడా శివుని నామస్మరణ కొనసాగించాలి. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా శివమంత్రం ద్వారా మీరు ఆంతరిక బలం, సౌఖ్యం మరియు శాశ్వత శాంతిని పొందగలుగుతారు. ప్రతిరోజూ కొద్దిసేపైనా శివుని మంత్రాలను జపించడం ద్వారా జీవితం పరమార్థాన్ని పొందుతుంది. ఓం నమఃశివాయ. ఈ శివతత్వాలు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్, శంభో శంకర.